అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎందుకంటే రబీకి సంబంధించి కోతలన్నీ పూర్తి అయిపోయి దాదాపు 2 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటికీ చాలామంది రైతులకు దానికి సంబంధించిన పంట డబ్బులు ఇప్పటికీ కూడా రాలేదు. ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటూ కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రైతు సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రావట్లేదు. ప్రస్తుతం దీని మీద మాట్లాడాలి మనతో పాటు ఏలూరు జిల్లాకు సంబంధించి వ్యవసాయ సంఘం నాయకులు శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపు 2 నెలలు పూర్తవుతుంది, రబీ సీజన్ పూర్తి అయిపోయి కొత్తగా ఇప్పుడు ఖరీఫ్ కూడా రైతులు సన్నద్ధం అవుతున్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళకి పెట్టుబడికి సంబంధించి అమౌంట్ ఏమీ అందని పరిస్థితి ఎట్లా చూస్తారు? ఈరోజు ధాన్యం సంబంధించిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 1600 కోట్ల పైగా ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 240 కోట్ల రూపాయలు రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు చెల్లించారు. అయితే మే 1 నుంచి తర్వాత బకాయిలు చెల్లించలేదు. దాదాపు 2 నెలలు దాటిపోతూ ఉన్నది. అయితే రైతులు ధాన్యం తోలిన 21 రోజుల్లో రైతుల ఖాతాలకి మేము ధాన్యం డబ్బులు జమ చేస్తామని చెప్పేసి నిబంధనలు పెట్టారు. మరి 21 రోజులు దాటిపోయి నెల 15 రోజులు 2 నెలలు అవుతున్నా సరే రైతులకి ధాన్యం బకాయి డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఎన్నికల ముందు ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాత్రం 2 రోజులకి 3 రోజులకి ధాన్యం డబ్బులు చెల్లించారు. అయితే ఎన్నికల సమీపించే కొలది ధాన్యం డబ్బులు పెండింగ్ పడిపోయిన పరిస్థితి ఉన్నది. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత వెంటనే రైతులకి ధాన్యం డబ్బులు వస్తాయని చెప్పి శాసించారు. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ఆ ధాన్యం డబ్బులు ఎందుకు రిలీజ్ చేసి దానికోసం ఆదేశాలు ఇవ్వడం లేదో అనేది రైతులకు అర్థం కాని పరిస్థితి. అయితే ఒకవైపు ఏమో సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించిన నిధుల్ని గత ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఏం చేసినా రైతులు కష్టపడిన పంటని ఇవాళ సివిల్ సప్లై అంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా, ఆర్బీకే కేంద్రాల ద్వారా ఇవాళ రైతులు ప్రభుత్వానికి అమ్మిన పరిస్థితి ఉన్నది. మరి ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంటకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, అంటే ఈ ధాన్యం బకాయి సొమ్ములు రైతుల చేతికి రాకపోవడం వల్ల, అయితే వాస్తవం చెప్పాలంటే వరి పంటలో అత్యధిక మంది సాగుదారులు కౌలు రైతులు. మరి ఈ కౌలు రైతులంతా కూడా పెట్టుబడి అనేది ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడతా ఉన్నారు. మరి అప్పులకేమో వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి వచ్చే కాస్త మిగులైన సరే సార్వాలో దిగుబడి మిగులు ఎట్లా ఉండదు, ఎంతో కొంత మిగులు అనేది దాల్వాలని ఉంటుంది. మరి ఆ దాల్వా పంట కాస్త మిగులు అంటే వడ్డీల రూపంలో మళ్ళీ నష్టపోతే ఇంకా మిగులు కూడా లేక నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ అంటే వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి, అప్పులు వాళ్ళు పీక్కు తింటా ఉన్నారు. రెండోది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మరి వర్షాలు పడతా ఉన్నాయి, సాగునీరు విడుదల చేశారు, నారుమళ్ళు పోసుకుంటున్నారు, మళ్ళీ నాట్లు వేయాలి. ఇవన్నిటికి మళ్ళీ పెట్టుబడి కావాలి. అంటే పాత అప్పులు తీర్చకుండా కొత్తగా పెట్టుబడికి అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక కౌలు రైతులు కానీ సాగుదారులు కానీ అల్లాడిపోతూ ఉన్నారు. మనం ఇప్పుడు రోడ్లెక్కి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి రోజులు కూడా గడవల, ఇంకా రైతులు రోడ్డు మీద కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ కమిషనర్ గారు కానీ వెంటనే స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ధాన్యం బకాయిలు రావాల్సిన రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి డబ్బులు ఎప్పటికి ఇస్తారు, ఎట్లా ఇస్తారనే విషయాలు కూడా ఇప్పటికీ స్పష్టత లేకపోవడం వల్ల మీరు అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, మీరు నిరసనలు కూడా చాలా వరకు చేశారు. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరసనలు చేశారు. మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము సివిల్ సప్లై ఈరోజు మొన్ననే ఏలూరులో ఉన్న సివిల్ సప్లై మేనేజర్ గారిని కూడా మేము కలిసాం. ఇప్పటికీ దాదాపు ఈ మే నెల నుంచి ఇప్పటివరకు 3-4 సార్లు ఆవిడని కలవడం జరిగింది. అయితే వారం రోజులు 10 రోజులు ఇదిగో వస్తున్నాయి అని చెప్పేసి చెబుతున్నారు తప్ప స్పష్టంగా డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయాలు కూడా చెప్పే పరిస్థితి కనబడట్లేదు. అంటే సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి ఆ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలకు జమ చేస్తే తప్ప ప్రభుత్వం ఆ రకంగా నిధులు విడుదల చేస్తే తప్ప రైతులకి ధాన్యం డబ్బులు అందే పరిస్థితి ఉండదు. అయితే ధాన్యం డబ్బులు అందే దానికోసం ప్రభుత్వం చాలా వేగవంతంగా యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఖరీఫ్ సాగు చేయాలంటే రైతు ఆ పెట్టుబడి వస్తేనే, ఆ డబ్బులు వస్తేనే పెట్టుబడికి రైతు చేతులు డబ్బులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చేతులు చిల్లి గవలేక అల్లాడిపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే
కౌలు రైతులు మేము ఈ ఖరీఫ్ సాగు ఈ డబ్బులు రాకపోవడం వల్ల మాకు పెట్టుబడులు అప్పు పుట్టకపోవడం వల్ల మేము ఈ ఖరీఫ్ సాగు చేయలేము, ఈ పంటను వదిలేస్తానే పద్ధతుల్లో ఇవాళ రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కాబట్టి వెంటనే ఆ డబ్బులు వచ్చే విధంగా నిన్న కూడా మేము కలెక్టర్ గారిని కలిసాం. నిన్న ఏదైతే మీకోసం కార్యక్రమంలో మొదటి పిటిషన్ కూడా ఈ ధాన్యం డబ్బుల మీదే స్పందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం బకాయి సొమ్ములు విడుదల చేయాలి. ఎందుకంటే ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దీని ప్రభావం ఖరీఫ్ సాగు మీద పడుతుంది. ఇప్పటికే రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. దాదాపు 1600 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 240 కోట్ల రూపాయలు ఈ ధాన్యం బకాయి సొమ్ములు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు. మేము రైతు సంఘంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధాన్యం బకాయి సొమ్ములు విడుదల చేయాలి. ఎందుకంటే రెండో వైపు కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర నుంచి ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో అవి దారి మళ్లించారు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేకపోయారు, ఆ రకంగా గత ప్రభుత్వం తప్పిదం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసినా గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. గత ప్రభుత్వం ఇట్లా మోసం చేసింది కాబట్టి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం మీద నెపం నెట్టే పద్ధతి కాకుండా వెంటనే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ 1600 కోట్ల రూపాయలు రైతు విడుదల చేసి అవి సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఇవాళ రైతులకి అందే విధంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అనివార్యంగా రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఇది మొత్తంగా వ్యవసాయ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రబీ సీజన్కి సంబంధించి డబ్బులు ఉన్నా వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రైతులకి అందించాలి. ఎందుకంటే ఇది పెట్టుబడుల సమయం, ఖచ్చితంగా రైతులు పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వాల మీద నెపం నెట్టకుండా రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రైతు సంఘాల నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.